హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నైనితాల్ వ్లాగ్ చేస్తున్నాను. నైనితాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఉత్తరాఖండ్. నైనితాల్ భారతదేశంలోని ఉత్తరాఖండ్లో కుమావోన్ డివిజన్లోని ఒక పట్టణం. ఇది ఉత్తరాఖండ్ యొక్క న్యాయ రాజధాని. ఆ రాష్ట్ర హైకోర్టు కూడా అక్కడ ఉంది. రాజ్భవన్ కూడా ఉంది. ఉత్తరాఖండ్ గవర్నర్ ఈ రాజ్భవన్లోనే నివసిస్తున్నారు. నైనితాల్ యునైటెడ్ ప్రావిన్సెస్ యొక్క వేసవి రాజధాని. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ చూసిన తర్వాత మేము నైనితాల్కి బయలుదేరాం. ఆన్ ద వేలో ఎలిఫెంట్ దగ్గర మేము ఇలాగ ఫొటోస్ తీసుకున్నాం. నైనితాల్లో మేము ద పెవిలియన్ అనే హోటల్ తీసుకున్నాం. అది చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. కొండల మధ్యలో ఆ హోటల్ కట్టారు. ఇదే ఆ హోటల్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా పెద్దదండి చూడటానికి. చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. నైనితాల్లో లేక్స్ ఎక్కువ ఉండటం వలన లేక్ సిటీ అని కూడా పిలుస్తారు. మేము నైట్ టైము లేక్ వ్యూ చూడటానికి వెళ్ళామన్నమాట. అక్కడే మేము డిన్నర్ కూడా చేసాం. చూసారు కదా నైట్ వ్యూ ఇలా ఉంటుంది. అక్కడ మేము నైట్కి డిన్నర్ ఇవన్నీ తిన్నాం. చూడండి ఏం తిన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము హిమాలయన్ స్నో వ్యూ చూడటానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే ముందుగా రోప్వే ఎక్కాలన్నమాట. అందుకోసమని మేము ఈ విధంగా రోప్వే ఎక్కాము. రోప్వేలో వెళ్తున్నప్పుడు సిటీ వ్యూ అంతా డే టైం చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ లేక్ చూసారు కదా, ఆ లేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అక్కడ బోటింగ్ అంతా చేస్తూ ఉంటారు. చూసారు కదండి లేక్. ఆ లేక్ పైనుంచి చూసినప్పుడు మ్యాంగో షేప్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. రోప్వేలో ఒక స్టేజ్కి వచ్చినంత మాత్రాన అక్కడ వ్యూ కనిపించదు. మళ్ళీ అక్కడి నుంచి ఒక పెద్ద కొండ ఎక్కాల్సి వస్తుందన్నమాట. కొంచెం కష్టమైన ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత అక్కడ ఈ విధంగా బ్యూటిఫుల్గా స్నో వ్యూని చూడగలిగాం. చాలా కష్టపడి ఎక్కాము కదా, కనిపిస్తుందో లేదో అనుకున్నాం, కానీ బ్యూటిఫుల్గా ఉందండి ఆ సీనరీ చూడటానికి. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి రోప్వే ఎక్కడైతే దిగామో అక్కడికి వచ్చామన్నమాట. అక్కడ హార్స్ రైడింగ్, అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ విధంగా హార్స్ రైడింగ్ చేయవచ్చు. తర్వాత అక్కడ వాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏంటో అవి కూడా రెంట్కి ఇస్తారనమాట. అవి కూడా వేసుకొని ఫొటోస్ అవి దిగాము. కొంత షాపింగ్ కూడా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే అక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. కొన్ని కాస్ట్లీగా ఉంటాయి, కొన్ని చాలా తక్కువగా కూడా దొరుకుతాయి. కాకపోతే మేమేమి షాపింగ్ చేయలేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్గా హార్స్ రైడింగ్ ప్లస్ ఇది ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ట్రెడిషనల్ డ్రెస్సెస్ అది వేసుకొని ఫొటోస్ దిగామన్నమాట. ఈ విధంగా చూసారు కదా అక్కడ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట ఇది. తర్వాత అక్కడి నుంచి మేము రాజ్భవన్కి బయలుదేరాం. ఈ రాజ్భవన్ కట్టి 100 years దాటిపోయినా కానీ ఇప్పటికి కూడా గవర్నర్ అందులోనే ఉంటారు. విజిటింగ్ అవర్స్లోనే మనకి అవకాశం ఉంటుంది చూడటానికి. లోపల వీడియోలు అవి తీసుకోవడానికి వీలు లేదు. అందుకని లోపల తీసుకోకుండా బయట వైపునే ఇలాగ వీడియో తీసుకున్నాం అనమాట. తర్వాత అక్కడి నుంచి జూకి వెళ్ళాం. నైనితాల్ జూ. ఇది హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్ జూ అనమాట. చాలా హైట్లో ఉంటుంది ఇది. ఈ జూ హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది కాబట్టి పైకి ఒక పెద్ద కొండ ఎక్కాలన్నమాట. కింద పైపున చాట్ అది చేస్తూ ఉన్నారు. సరదాగా కాసేపు బేల్పూరి అవి తినేసి తర్వాత మేము జూకి వెళ్ళాం. చూస్తున్నారు కదా జూలో ఈ ఎలుగుబంటి హడావిడిగా పైకి కిందకి తిరిగేస్తూ ఉందన్నమాట. ఎలుగుబంటే కాదండి, టైగర్ ఉంది, చీటా ఉంది, మళ్ళీ ఇంకా రకరకాల డిఫరెంట్ టైప్స్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. మేము పైదాకా ఎక్కలేకపోయామంటే చాలా హైట్లో ఉండటం వల్ల చాలా కష్టం అనిపించింది. మేము సగం దూరం ఎక్కేసి ఆగిపోయాం. చూడండి ఈ టైగర్ ఎంత బిజీగా తిరుగుతుందో. ముందు వెళ్ళినప్పుడైతే నిద్రపోతుంది, తర్వాత అది లేచి తిరుగుతున్నప్పుడు ఈ విధంగా వీడియో తీస్తానన్నమాట. దాని ఫేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. సైజు కానీ ఫేస్ కానీ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. ఇదేమో చీటా అనమాట. దీనికి ఫుల్ కవర్ చేశారు. పైన వైపున కూడా ఏం ఓపెన్ లేకుండా కూడా మెష్ చేసేసారనమాట. ఇది కూడా వాకింగ్ చేస్తూ ఉంది.
ఇవన్నీ చూసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మేము హోటల్కి వచ్చేసి అంతా సామాన్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా ఢిల్లీకి బయలుదేరాం అనమాట. ఇంకా రిటర్న్లో మేము అక్కడక్కడ ఆగి ఈ విధంగా డిన్నర్ చేసాం. డిన్నర్కి పావ్ బాజీ ఇంకా అవే ఉంటాయి కదండి అక్కడ, అవి తినేసి ఇంకా ఢిల్లీకి వచ్చేసాం అనమాట. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఇంకే విధంగా మా టూర్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.